హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా 2 బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ఈ రెసిపీస్ కోసం మనం ముందుగా పప్పు ఏమీ నానబెట్టే అవసరం లేదు. అలాగే ఇంట్లో కూడా పిండి ఏమీ లేకపోయినా సరే అప్పటికప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఆ టైంలో ఇలా మనం 15 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రవ్వతో చేసుకునే గారెలు అలాగే రవ్వ పొంగనాలు. ముందుగా రవ్వతో గారెలను ఎలా వేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు గోధుమ రవ్వను వేసుకోవాలి. గోధుమ రవ్వ అంటే కరాచీ రవ్వ, సూజీ రవ్వ అని కూడా అంటారు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు అటుకులను వేసుకోవాలి. ఇప్పుడు ఇది రెండింటిని కూడా మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా ఫైన్ పౌడర్లా వచ్చేలాగా గ్రైండ్ చేసుకుని చూసారా ఎంత మెత్తని పౌడర్ వచ్చిందో. ఇప్పుడు దీనిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ రవ్వతో చేసుకునే గారెలు మనకు చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండిలో మనం వాటర్ అస్సలు వేయకూడదు. చూసారా వాటర్ ఏమీ వేయకుండానే కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఇందులోకి ఒక బంగాళదుంపలను ముందుగా ఉడకబెట్టుకుని ఇలా స్మాష్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఇన్స్టెంట్ గారెల్లోకి బంగాళదుంప వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బంగాళదుంపను కూడా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ మధ్యలో ఉండలు ఏమీ లేకుండా స్మూత్గా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడా, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 2 ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే ఒక 1/2 కప్పు క్యారెట్ తురుము, కొత్తిమీర తరుగు, తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటినన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ పిండిలో అస్సలు వాటర్ వేయకూడదు, అది మాత్రం గుర్తుంచుకోండి. వాటర్ వేస్తే కనుక మనకు పిండి పలచనైపోతుంది. ఇప్పుడు చేతిని కొద్దిగా తడుపుకుంటూ మనకు నచ్చిన సైజులో గారెల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా మనం ముందుగా రౌండ్గా బాల్ చేసుకుని తర్వాత వేళ్ళ మధ్యన పెట్టుకుని బొటన వేలుతో ఇలా స్ప్రెడ్ చేసుకుని మధ్యలోకి హోల్ పెట్టుకుంటే మనకు గారె రెడీ అయిపోయింది. ఇప్పుడు హీట్ అవుతున్న వేడివేడి నూనెలోకి ఈ గారెలను డ్రాప్ చేసేసుకోవాలి. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. ఇప్పుడు ఒకవేళ గారెలు బాగా పొంగకుండా గట్టిగా వస్తే కనుక ఇంకొక చిటికెడు వరకు వంట సోడాను వేసుకోవాలి. అదే మనకు నూనె ఎక్కువ లాగేస్తుంది, గారెలు పల్చపడి పిండి అనుకుంటే కనుక 1 or 2 టీ స్పూన్స్ వరకు వరిపిండిని యాడ్ చేసుకోవచ్చు. ఏ రకంగా అయినా కూడా మనమే కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులకు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు తీసేసుకుని మిగతా పిండి మిశ్రమం కూడా ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు ఇలా వేసేసుకోవాలి. నేను తీసుకున్న రవ్వకి నాకు 15 గారెల వరకు అవినవి. దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ రవ్వ గారెలు రెడీ అయిపోయాయి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నదో. సేమ్ మనం బయట హోటల్స్లో తిన్న గారెలాగా ఉన్నది. చాలా పర్ఫెక్ట్గా, అలాగే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది. వీటిని ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మనం ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అది అప్పటికప్పుడు చేయాలనుకుంటే ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. అలాగే సింపుల్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ పొంగనాలు. ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు సూజీ రవ్వని వేసుకోవాలి. తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి తరుగు, అలాగే క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తురుము కూడా వేసేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ వంట సోడా, అలాగే 1/2 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1/2 కప్పు పెరుగు అయితే సరిపోతుంది. తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ పిండి మిశ్రమంని కలుపుకోవాలి. ఒక 100 ml వరకు వాటర్ పట్టాయి. అవి వేసుకుని ఇదంతా పిండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 15 లేదా 20 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి.
తర్వాత ఒక పావు గంట అయిన తర్వాత మూత తీస్తే మనకు పిండి అంతా బాగా సెట్ అయి ఉంటుంది. రవ్వ వాటర్ని పీల్చుకుని మనకు కొద్దిగా గట్టిపడుతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా బాగా గట్టిగా ఉన్నది అనుకుంటే లైట్గా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు గుంత పొంగనాలు ప్యాన్ ఉంటుంది కదా, దాన్ని స్టవ్ పై పెట్టుకుని తర్వాత ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని అంతా కూడా స్ప్రెడ్ చేయాలి. అన్ని గుంటల్లో కూడా ఆయిల్ వేసిన తర్వాత ఈ పిండి మిశ్రమంని కొద్దిగా ఆ గుంటకు సరిపోయేటట్టుగా వేసుకోవాలి. అన్ని గుంటల్లో కూడా ఇలా గుంట పొంగనాల కింద వేసేసుకుంటే మనకు రవ్వ పొంగనాలు రెడీ అయిపోతాయి. ఇదే ప్రాసెస్లో అంతా వేసుకున్న తర్వాత పైనుంచి మరలా కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ పొంగనాలు ఆయిల్ తక్కువగా వేస్తాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి చూసుకోవాలి. చూసారా, అంతా బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని ఈ గుంట పొంగనాలని రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. అన్నీ కూడా ఈ ప్రాసెస్లోనే రెండో వైపుకు కూడా తిప్పుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ పొంగనాలు పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి. ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసేసుకుని నెక్స్ట్ ట్రిప్ కూడా ఇదే ప్రాసెస్లో వేసేసుకోవాలి. అన్నీ కూడా ఎన్ని అయితే అన్నీ పిండికి సరిపడినన్ని ఇలా వేసేసుకుని అన్నీ కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసేసుకుంటే ఇన్స్టెంట్ రవ్వ పొంగనాలు రెడీ అయిపోయినాయి. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని ఆలోచించుకునే బదులు అప్పటికప్పుడు ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తక్కువ టైంలో వెరైటీగా టేస్టీగా రెడీ అయిపోతాయి. వీటికి కూడా ఏ చట్నీ కాంబినేషన్ అయినా కూడా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో రవ్వ పొంగనాలు. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.